Hi friends, welcome to our E2 Track channel. హాయ్ ఫ్రెండ్స్, వెజిటబుల్ బిర్యానీ విత్ పెరుగు రైతాతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. బాస్మతి రైస్ ఒక 400 గ్రామ్స్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కూరగాయ ముక్కలు, ఆలుగడ్డ, క్యారెట్, ఆనియన్స్, చిల్లీస్, బీన్స్, టమాటాలు అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు బిర్యానీ దినుసులు చూద్దామండి. షా జీరా, తర్వాత ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి మనం, అండ్ వంట నూనె. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాము. వంట నూనెలో ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. నెక్స్ట్ మన బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ దినుసుల ఘాటు వల్లనే మన బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఈ 2 కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం రెడీగా పెట్టుకొని ఉన్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిలో క్యారెట్ ఒక్కొక్కటి వరుసగా వేసుకోవాలండి. నెక్స్ట్ బంగాళదుంప, వీటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని చక్కగా కలుపుకొని మంచిగా వేయించుకోవాలి. కూరగాయలన్నీ త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. సో కొంచెం ఉప్పు వేసుకొని కూరగాయ ముక్కలన్నింటినీ కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఒక మూత పెట్టుకొని నేను ఉడకబెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఒక 30% వరకు మనం తీసుకున్న వెజిటబుల్స్ మగ్గాయి. ఇప్పుడు ఒక టమాటాలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుంటున్నాను. టమాటా త్వరగా మగ్గుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 50% వరకు మన కూరగాయ ముక్కలు మగ్గాయి. బాస్మతి రైస్ రెడీగా పెట్టుకొని ఉంచుకున్నాం కదా, వాటిని కూడా వేస్తున్నాను. ఒక 400 గ్రామ్స్ వరకు ఉందండి రైస్ వేయగానే వాటర్ పోయకుండా కొంచెం కూరగాయలతో పాటు మన రైస్ కూడా ఒక 2 మినిట్స్ మగ్గే వరకు ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత వాటర్ తీసుకుంటున్నానండి. సో ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్కి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. నేను అదే లెక్క ప్రకారం వేసుకుంటున్నాను. వాటర్ వేసాక వాటర్లో మన కూరగాయ ముక్కలన్నీ ఒకసారి కలుపుకొని నెక్స్ట్ మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు కొంచెం ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి తర్వాత దాన్ని బట్టి వేసుకోవాలండి. నేను బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా పౌడరు మసాలాలు అన్నీ మంచిగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మన వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయేలోపు పెరుగు రైతా చేసుకుందామండి. 1/2 లీటర్ పెరుగు తీసుకున్నా నేను. దీనిలోకి ఆనియన్స్ చాలా సన్నగా ఫ్రైని కట్ చేసుకొని పెట్టుకున్నాను. క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాను. అండ్ టమాటా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అండ్ జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్, ఫైనల్గా ఉప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు పెరుగులోకి మన రుచికి సరిపడా ఉప్పు, ఇది బ్లాక్ సాల్ట్, జీలకర్ర పొడి, టమాటాలు అండ్ క్యారెట్ తురుము, తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కూడా అవి కూడా వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ తినలేము అనుకుంటే కారం పొడి వేసుకోవచ్చు. ఇవన్నీ పెరుగులో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. మన పెరుగు రైతా రెడీ అయిపోతుందండి. ఇది వెజిటబుల్ బిర్యానీకి మంచి కాంబినేషన్. నెక్స్ట్ మన బిర్యానీ ఉడికిందో లేదో చూద్దామండి. ఓకే, మన బిర్యానీ దాదాపు రెడీ అయిపోయిందండి. 90% రెడీ అయిపోయింది. ఒక్కసారి మనం కింద నుంచి పైకి తిప్పుకొని
అంటే అడుగు నుంచి పైకి తిప్పుకుంటున్నాము. ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇది వేయటం వల్ల మంచి వాసన వస్తుంది మన బిర్యానీకి. ఇవి వేసాక మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు అలానే ఉంచాలండి స్టవ్ మీదనే. అప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి కింద నుంచి పైకి తిప్పుకుంటూ సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మన వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీనికి పెరుగు రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. పెరుగు రైతాని దీంట్లోకి వేసుకొని తింటే బాగుంటుందండి. మన బిర్యానీ దినుసుల వేడికి పెరుగులో వేసుకున్న అన్ని పచ్చి కూరగాయ ముక్కలే కాబట్టి అది ఇది బ్యాలెన్స్ అవుతుందండి. మన వెజిటబుల్ బిర్యానీ రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. మా మిగతా వీడియోస్ కోసం ఈ2 ట్రాక్ ఛానల్ మీద క్లిక్ చేయండి.